ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. ఈ యొక్క పునరుద్ధాన దినము దేవుని యొక్క సన్నిధిలో మనమందరం కూడా దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి ఆయన సన్నిధిలో అందరూ కూడా కలుముసుకొని చిన్న ప్రార్థన. కృపా సత్య కనికల పూర్ణ సర్వమును సృష్టించి కాపాడుతున్న తండ్రి ప్రభా, నీ బిడ్డలందరూ కూడా నీ యొక్క వాక్యమును ఆలకించడానికి నీ సన్నిధిలో ప్రభా నీ ముఖదర్శనం చేయడానికి ప్రభా బిడ్డలందరూ కూడా సిద్ధపడించుగా బిడ్డలందరూ కూడా మీరు ప్రేరేపించి ప్రభా నీ యొక్క ఆత్మతో సత్యంతో నీ యొక్క వాక్కుని వినిపించండి ప్రభా మనిషి యొక్క వాక్కు కాదులైన దైవ స్వరము ఈ యొక్క మందిరంలో ప్రభా మీరు ఉంచమని అడుగుతున్నాను నాయన ప్రభా. అయోగ్యుడైన తండ్రి ప్రభా నిలబెట్టమని అడుగుతున్నాను ఆయన. నీ యొక్క స్వరమును నాయన తండ్రి నీ కుమారుడికి దయచేసి ఆయన నీ కుమారుడు నిలబెట్టి వాడుకోమని ప్రభా వెళ్తున్న వాక్యము మరి ప్రభా అది ఫలించినట్టు సహాయం చేయమని, ఏ యొక్క మాట కూడా లోకానుసారమైనది కాకుండా ఆత్మను బలపరిచే వాక్యమును మాకు బయలుపరచమని చిన్నారి బిడ్డలను దీవించండి ప్రభా, పెద్దలను దీవించండి, బలహీనంగా ఉన్న వారిని దీవించండి. ఏ శోధన ఆటంకం మనం బలహీనపరచకుండా ఈ సన్నిధిలో మమ్మల్ని నూతన బలం నూతన ఉత్తేజంతో నిలబెట్టమని యేసు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక అభయం, ఎంతో మందికి లేనటువంటి ఒక గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమైనను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగనలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఇచ్చి ఉన్నాను, దానిని ఎవరును వేయలేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బోలో యేసుక్రీస్తు మహారాజుకి, బోలో యేసుక్రీస్తు మహారాజుకి. హల్లెలూయా. దేవుని బిడ్డ, ఇదిగో నీ ఎదుట నేను తలుపు తీసి ఉన్నాను. ఇది గొప్ప భాగ్యము, గొప్ప భాగ్యము. దేవుని బిడ్డ, ఎన్నో శోధనలు ఆటంకాలు ఎదుర్కొని జీవిస్తున్నాం. అనేక జీవితాలు ఎన్నో అడ్డుగోడగా నిలిచిపోయాయి. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం చూస్తున్నప్పుడు ఎర్ర సముద్రం అడ్డుగోడగా ఉండిపోయింది, దాటలేకపోయారు. దేవుని మీద ఆ మోషే ఆధారపడ్డాడు కాబట్టి ఎర్ర సముద్రాన్ని ఇజ్రాయేలు ప్రజలు దాటారు. దేవుడారా, వివాహం కానిటువంటి నీతిమంతుని యేసేపు జీవితంలో ఒక అడ్డుగోడ వచ్చేసింది. ఏమిటి? ఒక గర్భం ధరించినటువంటి స్త్రీని తాను భార్యగా స్వీకరించాలి. దేవదూత మాట్లాడాడు. ఆమె మనుషుల యొక్క సంబంధం వలన కాదు కానీ దేవుని యొక్క ఆత్మ వలన మరి గర్భము ధరించిందని చెప్పేసి యోసేపు జ్ఞానోదయం కలగజేసింది. ఈ రోజున నీ కుటుంబ సమస్యలు నీకు అడ్డుగా ఉన్నాయి, ఆర్థిక సమస్యలు అడ్డుగా ఉన్నాయి, ఆరోగ్యం అడ్డుగా ఉంది, అడిగా నడవడానికి 2 అడుగులు వేయలేవు. ఇవన్నీ కూడా ఏంటంటే అడ్డుకోవడం. నీ జీవితాన్ని ఏం చేసే బంధించేసే. సో ఈ యొక్క బంధకాల నుంచి, కట్టుబాటు నుంచి రోజున దేవుడు నిన్ను నాతో మనందరినీ కూడా బయటికి రావాలనిపిస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ కూడా గట్టిగా ఆయన చెప్పండి. ఈ రోజు దేవుడు ఏం చేస్తున్నాడు? ఇదిగో నీ ఎదుట నేను తలుపు తీసి ఉన్నాను అన్నాడు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉన్నాను. అది ఆరోగ్య సమస్య అయినా కానీ, ఆర్థిక సమస్య అయినా కానీ, కుటుంబ సమస్య అయినా కానీ, పిల్లల చదువుల సమస్య అయినా, పెళ్లిల సమస్య అయినా కానీ, ఇంకా ఏ సమస్య అయినా కానీ దేవుడు దాన్ని తీసివేస్తున్నాడు. హల్లెలూయా. యోగా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ప్రియ ప్రగతికి స్వాధీనమా. యోగా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ప్రియ ప్రగతికి స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీ ముందు నీ జీవితంలో అనేక శోధనలు నీ యొక్క ఎదుగుదలకు అడ్డుగా ఉండిపోయాయి. నువ్వు అనేకమైనటువంటి బంధకాల్లో చిక్కుకొని ఉన్నావు. నువ్వు అనేకమైనటువంటి చిక్కుబడినటువంటి సమస్యలతో ఎవరికి చెప్పుకోలేకుండా సతమతమైపోతూ ఉన్నావు. నీ బలం నీకు సాధ్యలేదు, నీ తెలివితేటలు సాధ్యలేదు, నీ శక్తి సామర్థ్యానికి సరిపోవట్లేదు, నీ వనరులు నీ ఆర్థిక వనరులు సరిపోవడం లేదు. ఇప్పుడు దేవుడు నీ ముందు ఒక గొప్ప కార్యం కలిగిస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ యేసు ప్రభువారు ద్వారం ఇదిగో తలుపు యొద్ద నేను నిలుచుండి తట్టుచున్నాను అన్నాడు. ఎక్కడ నుంచున్నాడు ఆయన? తలుపు యొద్ద. చూడండి, అదే అధ్యాయం 20 వచనం, ప్రకటన 3:20లో ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనము చేయుదు. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ నువ్వు డోర్ వేసుకుని పడుకున్నావు. మన రాత్రి పూట పాముల భయము, దొంగల భయము, దురాత్మ శక్తులు, సాతాన శక్తుల భయం వల్ల ఇంటికి తలుపు వేసి పడుకుంటాం. ఏం చేస్తామండి? పడుకున్నప్పుడు ఇంటికి గట్టిగా తలుపులు బిగించి పడుకుంటాం. ఎందుకంటే శోధన ఏది రాకుండా నువ్వు క్షేమంగా ఉండాలని నిన్ను భద్రం చేసుకోవడం కోసం ఇంటికి తాళం వేస్తాం. సో ఇప్పుడు ఈ హృదయానికి కూడా తాళం వేయబడిందంట. ఇక్కడ తలుపు అంటే ఇక్కడ నీ హృదయానికి నువ్వు తాళం వేశావు. సో దేవుని యొక్క వాక్యం వినపడుతున్నప్పుడు కానీ ఆయన నీ హృదయ ద్వారములతో తట్టుచున్నప్పుడు ఆయన యొక్క మాటలు నువ్వు వినలేకపోతూ ఉన్నావు. ఆయన యొక్క మాటలు నువ్వు వినలేకపోతూ ఉన్నావు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని స్వరం మనతో మాట్లాడుతున్నప్పుడు వినగల చెవులు ఉన్నాయి. రోజున దేవుడు గట్టిగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు, సూటిగా మాట్లాడుతున్నాడు, ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ఓపెన్ ద డోర్. నువ్వు తలుపు తీస్తావా? నీ హృదయంలో దేవుడికి స్థానం లేదు అంటే నువ్వేం చేసావు? లాక్ చేసావు. లాక్ చేసేది హృదయాన్ని ఏం చేసావు? లాక్ చేసావు, తాళం వేసావు. అది నువ్వే ఓపెన్ చేయాలి. దేవుడు కాదు, నువ్వే ఓపెన్ చేయాలి. ఆయన రావాలి అంటే బయట ఉన్న వచ్చిన వ్యక్తిని ఇంటిలో రావాలంటే తలుపు ఎవరు తీయాలి? బయట ఉన్న వాళ్ళు తీస్తారా, మనం తీస్తామా? ఈస్ రెడీ టు కమ్ ఇన్ యువర్ హౌస్. యేసు ప్రభువు నీ హృదయంలో రావడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఇప్పుడు నువ్వు డోర్ ఓపెన్ చేస్తావా? అలాగే నిద్ర మత్తులో ఉంటావా? పడుకుంటే ఎవరు డోర్ కొట్టినా మనకు తెలియదు. క్రీస్తు భయం లేకపోతే, ఆయన ఆత్మ లేకపోతే, ఆయన ఎంత వాక్యం ద్వారా గర్తించినా, దర్శనాల ద్వారా మాట్లాడినా, కలం ద్వారా మాట్లాడినా, వాక్యం ద్వారా మాట్లాడినా ఉపయోగం లేదు. అంటే నువ్వు ఆ ద్వారాన్ని, ఆ డోర్ ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఒక సహోదరికి అర్ధరాత్రిలో దూర ప్రయాణం వెళ్తున్నాడు. మార్గ మధ్యలో తన స్నేహితుడు ఉన్నాడని డోర్ కొడితే తలుపు తీసారా తెలియదా? కొద్దిసేపు తీసి నువ్వా అంటే మార్గ మధ్యలో ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆకలి అవుతుంది. మనుషులు ఆకలి ఏదో ఒకటి ఎవరో ఒకటి ఏం దొరికినప్పుడు ఎవరి దగ్గరలో ఉన్నారని చెప్పేసి మనం ప్లాన్ చేసుకుంటాం. ఆ విధంగా మన యొక్క భూమి మీద మన ప్రయాణము చాలా చిక్కుముడులతో కూడుకున్నటువంటిది. ఇది సుదీర్ఘం. అంటే ప్రభు నీకు ఇచ్చిన ఆయుష్కాలం అంతా నువ్వు ప్రయాణం చేయాలి. కాబట్టి ఆయన నీ యొక్క హృదయం దగ్గరికి వచ్చి తగ్గుతున్నప్పుడు నువ్వు తలుపు నీకపోతే ఆయన మాటను వినలేవు. ఈ యొక్క మూసినటువంటి తలుపులు తీస్తున్నాడు ఆయన. ఆయన ఎలా తీస్తున్నాడండి? తీస్తున్నాడు. యేసు ప్రభు శిష్యులు కూడా మూసిన తలుపులు మూసినట్టుగా ఉన్నాయి. ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన గదిలోకి వచ్చేసారు. ఎలా సాధ్యం ఇది? ఎలా సాధ్యం? దేవునికి సాధ్యం. సో ఇప్పుడు మొదట మన హృదయాన్ని we have to open our hearts.
యు హావ్ టు ఓపెన్ అవర్ హార్ట్. హృదయాన్ని తెరవాలి. హృదయములో దేవుని యొక్క వాక్యం ఉండాలి. దేవుని యొక్క వాక్యం ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలి. దేవుని బిడ్డలారా, హృదయంలో ఉన్నప్పుడు ప్రభువు సూటిగా నీలో నివాసం చేస్తాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా అంటే పౌలు గారు ఏమంటారు? జీవించువాడును ఎరుక. ఎవరు జీవిస్తున్నారు? క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. సో ఇప్పుడు నేను సిగ్గుపడను, ఆ సిలువను గురించి వార్త గురించి నేను సిగ్గుపడను అన్నాడు. ఆ జ్ఞానం కలిగి మనము మన హృదయాన్ని వాక్యం వినడానికి తెరిచినప్పుడు దేవుడు అద్భుత కార్యములు చేస్తాడు. నేను ఎవరికైనా మనుషులు చెప్పుకుంటున్నారని తనతో ఉన్నటువంటి శిష్యుని అడిగారు. ఎవరు మాట్లాడి పేతురు గారు ఏమన్నారు? నువ్వు సజీవుడు అయినటువంటి దేవుని కుమారుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన హృదయాన్ని తెరిచాడు. ఆయన గ్రహించాడు, ఈయన మనిషి కాదు, ఈయన దేవుని యొక్క కుమారుడు. వెంటనే పేతురు నువ్వు రాయివి అన్నాడు. రాయివి అంటే జనాలు కంగారు పడిపోతూ ఉంటారు. యు ఆర్ ఏ రాక్. ఒక ఇల్లు కట్టాలి అంటే ఏం కావాలి? ఏం వేయాలి? వద్ద పునాది వేయాలి. పునాది గట్టిగా ఉంటే ఏం జరుగుద్ది? ఇల్లు స్ట్రాంగ్ గా ఉండాలి. పునాది సరిగా లేకపోతే ఇల్లు కూలిపోతుంది. 5 అంతస్తులు కూడా 10 అంతస్తులు కట్టు కూలిపోతుంది. పేక మేడల్ లేక కొలాప్స్ అయిపోతుంది. జీవితం కూడా క్రీస్తు అనే బండ మీద మన యొక్క ఇల్లు కట్టుకోవాలి. ఇల్లు అంటే ఈ దేహము, భూమిలో కలిసిపోయి దేహాన్ని ఎక్కడ నిర్మించాలి అంటే క్రీస్తు అనేటువంటి బండ మీద మనం పునాది వేసుకుంటే, ఆయన వాక్యం మీద పునాది వేస్తే అది ఎన్ని శోధనలు ఆటంకాలు వచ్చినా కానీ నీ దేహము, నీ ఇల్లు ఏం కాదు, కూలిపోదు, భద్రముగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన నీ హృదయ తలుపులతో నుండి తలుపులు తీస్తూ ఉంటే, నువ్వు ఓపెన్ చేయకుండా ఉంటే ఇంకా ప్రభువుకు అవకాశం ఇవ్వడం లేదు. నిన్ను రక్షించాలని ఉన్నా కానీ నిన్ను రక్షించాలన్నా కానీ నువ్వేం చేస్తున్నావంటే నిద్రమత్తులో లోకమనే మత్తులో ఉండిపోయావు. ఈ రోజున ఆ విషయాన్ని పౌలు పేతురు గారు ఏమన్నారు చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనం చదవండి. మత్తయి 16:19. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూమి యందు భూలోకమందు దేనిని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. పేతురు, ఈ బండ మీద, మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవని నీతో చెప్పుకుంటున్నాను. పరలోక రాజ్యం దారసుడు ఎవరికి ఇస్తారన్నాడు? ప్రభువు ఎవరికి ఇస్తారన్నారు? పేతురికి ఇస్తారన్నారు. ఎవరికి ఇస్తారన్నారు? పేతురికి ఇస్తారన్నారు. దేవునికి స్తోత్రం. పేతురికి ఇస్తారన్నారు. ఎవరికి ఇస్తున్నారు? పరలోక రాజ్య తాళములు పేతురికి ఇస్తారన్నారు. ఎక్కడ ఎవరికి ఇస్తారన్నారు? పేతురు గారికి ఇస్తారన్నారు. ప్రభు వారు అంటే ఈ బండ మీద నేను పేతురు అవిశ్వాసంతో ఉన్నాడు. పేతురు ఎలా ఉన్నాడండి? అవిశ్వాసంతో ఉన్నాడు. జీవితంలో కొన్ని సమస్యలు, అంటే ఆయన లోకానుసారమైన మనసు కలిగి ఉన్నాడు. ప్రభువులో 100% జీవించలేకపోయాడు. పూర్తిగా పేతురు పూర్తిగా దేవుల్లో నమ్మకం ఉంచలేకపోయాడు. పడవైందగానే మునిగిపోతున్నాం అన్నాడు. కేకలు పెట్టాడు. నీటి నడవలో ప్రారంభించి ప్రభువు మునిగిపోతున్నాను అన్నాడు. ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఇది పేతురు జీవితం. అలాంటి వ్యక్తిని దేవుడు ఎప్పుడు ఆయనకి అధికారం ఇచ్చాడంటే, నువ్వు సజీవుడు అయిన దేవుని కుమారుడు అని ఒప్పుకున్నాడు.
ఒప్పుకున్నాడు కాబట్టి, ఆ యొక్క శిష్యుల ఎదుట సమాజంలో ఒప్పుకున్నాడు కాబట్టి ఆయనే భూమి మీద సంఘానికి మూలరాయిగా మార్చాడు. నీకు ఇదిగో పరలోక రాజ్య తాళం చెవులు నీకు ఇచ్చేస్తున్నాడు. దేవుని స్తోత్రాలు. నువ్వు భూమి మీద దేన్ని బంధిస్తావు, పరలోకమందు అది బంధించబడుతుంది. వాట్ ఎవర్ యు బైండ్ ఆన్ ఎర్త్ విల్ బి బౌండ్ ఇన్ హెవెన్. వాట్ ఎవర్ యు రిలీజ్ దట్ విల్ బి రిలీజ్డ్ ఇన్ హెవెన్. దేన్ని విప్పుతావు అది పరలోకమందు విప్పబడుతుంది. సో ఆయన ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం యేసు ప్రభువు వారు గ్రంథాలు ఇచ్చారు చూడండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం సో ఇక్కడ యోహాను గారు యొక్క దర్శన భావములు ఆయన చెబుతూ ఉన్నాడు. 3వ వచనం చదువుతున్నాను. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి కింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవరికి శక్తి లేకపోయేను. ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైన యోగ్యుడైన వాడు కనబడినందుగా నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అక్కడ 7 ముద్రలు విప్పడానికి జయము పొందింది యోధా గోత్రం. యోధా గోత్రం సింహం ఎవరండి? యేసు ప్రభువారే. ఎవరు ఎవరు ఆయన ఏ చిగురు ఇచ్చాడు? దావీదు చిగురైన యోధా గోత్రపు చిగురు. యెషాయి వద్దు నుండి ఒక చిగురు పుట్టు అన్నారు కదా. యెషయా గ్రంథంలో ఏం చదివాము? యెషాయి వద్దు నుంచి చిగురు. ఆ చిగురు ఎవరు? యేసు ప్రభువారు. సో ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఈ యొక్క యోధా గోత్రపు సింహముగా ఆ ముద్రను విప్పడానికి అధికారాన్ని కలిగి ఉన్నాడు. భూమి మీద ఆయన కొంతమందికి, ఆయన ఎన్నుకున్నటువంటి వారికి అధికారం ఇచ్చాడు. మీరు భూమి మీద దేన్ని బంధిస్తారో పరలోకమంది బంధి, దేన్ని విప్పుతారో పరలోకమంది విప్పబడుతుందన్నాడు. ఈ రోజు మనకి దేవుడారా, ఆ యొక్క యోధా గోత్రపు సింహము ముద్రను విప్పడానికి అధికారము కలిగి ఉన్నది. అధికారము కలిగి ఉన్నది. పరలోకం తాళం చెవులు పేతురు గారికి ఇచ్చారు. ఈ రోజున ఆయనే స్వయాన నీ శక్తిని, నీ బలహీనతను ఆయన తెలుసుకొని నేనేం చేశాడంటే, నువ్వు బలహీనుడు అని నీ కొరకు ఒక మార్గాన్ని ఆయన చూపిస్తూ ఉన్నాడు. ఒక రాజ్య మార్గాన్ని చూపిస్తుంటే నువ్వు ఆయన స్వరాన్ని వినడం లేదు, ఆయన మార్గంలో వెళ్ళడం లేదు. ఆయన నీ హృదయం దగ్గరకు వచ్చి తలుపు నెడుతుంటే, వాక్యంతో మాట్లాడుతుంటే అన్ని రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్. నువ్వు గ్రహించలేకపోతున్నావు, అర్థం చేసుకోలేకపోతున్నావు, చూడలేకపోతున్నావు. అపొస్తలుల కార్యాలు 12వ అధ్యాయంలో రోజే అనే చిన్నది ఏం చేసిందంటే, పేతురు బయట నుంచి చెరసాలలో నుంచి దేవదూత ఒక సెన్సార్ డోర్ ఏ విధంగా నువ్వు నడుస్తుంటే ఓపెన్ అయిపోతుందో ఆ విధంగా పేతురు చెరసాలలో ఉంటే తట్టి లేపి, పేతురు నువ్వు అని దేవదూత లేపి నడువు అంది. ఒక గేట్ దాటాడు, 2వ గేట్ వస్తే 2వ గేట్ ఎలా ఉందో తెలుసా? ఇనుప గడియలతో బిగించబడి ఉన్నది. అక్కడికి వస్తే ఇనుప డోర్ ఓపెన్ చేయడం అసాధ్యము. అలాంటిది ఆ డోర్ ఇట్ ఓపెన్ బై ఇట్సెల్ఫ్, దానంతా అదే తెలుసుకోండి. ఒక సెన్సార్ డోర్ లేక. దేవుని స్తోత్రం. అంటే దేవుని దూత మాట విన్నాడు. ఇది కళ దర్శనమా అనుకున్నాడు పేతురు గారు. ఆ డోర్ తనంతా తానే ఓపెన్ అయిపోయింది. ఇదే పెట్టారా నడుస్తూ ఉన్నాడు, బయటకు వచ్చాడు. తర్వాత దేవత తెలిపింది. ఏం చేయాలో అర్థం కాలేదు, ఏమి చేయాలో పేతురికి అర్థం కాలేదు. ఎందుకంటే దేవుడు ఎంతవరకు నడిపించాలో అంతవరకు నడిపిస్తాడు. తర్వాత నడవలసింది నువ్వే. పిల్లలు ఎంతకాలం పాలు తాగాలి అంతకాలం తల్లి పాలిస్తుంది. పాలు విడిచిన తర్వాత వాడు తింటాడా లేదా ఇంకా పాలు తాగేవాడు ఉంటాడా, వాడి ఇష్టం. ఈ రోజున ఆ దేవత మరి పేతుర్ని నడిపించింది. దేవుని బిడ్డలారా, నడిపించి అతన్ని ఒక వీధి దగ్గరికి రాగానే విడిచి వెళ్ళిపోయింది. 11వ వచనంలో అపోస్తలుల కార్యాలు 12:11 వచనం. పేతురుకు తెలివి వచ్చి పేతురుకి ఏమొచ్చినప్పుడు తెలివి వచ్చినప్పుడు తెలివి వచ్చింది. దేవదూత విడిచిపోయినప్పుడు తెలివి వచ్చింది. ఒంటరి వాడు అయినప్పుడు తెలివి వచ్చింది. దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో
కూడా అయితే దేవుని బిడ్డలారా, దేవుడు నేను నడిపించినంత కాలం నువ్వు గ్రహించవు. నువ్వు ఒంటరి వాడైనప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు దేవుని నువ్వు ప్రతిమాలుతూ ఉంటావు. అదే సంఘటన పేతురు జీవితంలో కూడా జరిగింది. తిరిగి వచ్చినప్పుడు ఏం చేశాడు? ప్రభు దూతను పంపి ఏదో చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయి ఉద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా దేవునికి స్తోత్రం. ఇప్పుడు వచ్చిందని తెలివి మనం కూడా లోపములో మునిగిపోయి ప్రభుని దూరంగా పెట్టి మన ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు దేవుని యొక్క దర్శనము లేదు, ఆయన కళలు లేదు, ఆయన కార్యములు లేవు. ఇప్పుడు ఆయన నీలో కార్యం నడిపించాడు. నడవడం కాదు, నడవచ్చినట్టు ఏం చేయప్పుడు పరుగులు తీయాలి. దేవుని స్తోత్రం. మన పిల్లలకి పడిచినప్పుడు తప్పడడుగు లేక నడపతే ఆగుతాడా? సైక్లింగ్ చేసే పిల్లలు చూడండి, ఆయన సైక్లింగ్ చేస్తే అలా వచ్చింది అనుకోండి, ఇక్కడ ఆగుతాడా? మనం పరిగెత్తిస్తాడు. మమ్మీ డాడీ వాడు వెనక పరిగెత్తిస్తాడు. వాడు మన చిక్కడో దొరకడం, వాడి ఇల్లు దారి మనకు వెళ్ళాలి. అలా ఉంటుంది. అలాగా ఇప్పుడు దేవుడిని నడిపించాడు ఇంతకాలం. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఇంకా తెలివి తెచ్చుకొని, బుద్ధి తెచ్చుకొని, జ్ఞానం తెచ్చుకొని ప్రభు మార్గంలో నడవాలి. దేవునికి స్తోత్రం. అయితే ఈ పేతురు కోసం సంఘం ఏం చేస్తుంది? ఏం చేస్తారు చూడండి. 12వ వచనం. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయించుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుకుని వచ్చింది. ఆమె పేతురు స్వరం గుర్తుపట్టి సంతోషం చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిల్చున్నాడని చెప్పారు. అందుకు వారు పిచ్చిదానివని, అయితే తాను చెప్పినది నిజమే అని దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనేది పేతురు ఇంకను తట్టుచున్న వారు తలుపు తీసి అతన్ని చూసి ప్రార్థన ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సిలువలో కూర్చున్న వార్త నశించుతున్న వారికి ఎలా ఉంటుందండి? వెర్రితనంగా ఉంటుంది. ఇప్పుడు రోజే చెప్పిన మాటలు కూడా వాళ్ళు వినలేదు కాబట్టి నువ్వు పిచ్చిదాన్ని అన్నారు. They have ill-treated her. కానీ ఏం పెట్టారా? ఆ పిల్ల చెప్పిన మాట నమ్మలేదు. దేవుని యొక్క వాక్యం ఎలాగే ఉంటుంది. పేతురు అక్కడ మాట్లాడుతుంటే ఆయన స్వరాన్ని గ్రహించలేకపోయారు. కానీ చిన్నది గ్రహించింది. ఎలా గ్రహించి ఏం చేసింది తెలుసా? ఆనందం తట్టుకోలేకపోయింది. ఆమె పేతురు స్వరం గుర్తుపడి 14 వచ్చామండి. 12 అపోస్తలులు 12:14. ఆమె పేతురు స్వరం గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయింది. ఆ ఎక్సైట్మెంట్ తట్టుకోలేకపోయింది. దేవునికి స్తోత్రం. పేతురు ఎక్కడున్నారు? చెరసాలలో ఉన్నాడు. బయటికి వచ్చాడనే ఆనందాన్ని తట్టుకోలేకపోయింది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున దేవుని యొక్క వాక్యము నీలోకి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండాలి? గంతులు వేయాలి. మరి గర్భంలోని శిశువు ఏం చేశాడు? గంతులు వేశాడు. మరియమ్మ మాటలు ఆమె స్వరము చెవిని పడగానే ఎలిజబెతమ్మ గర్భంలోని శిశువు గంతులు వేశాడు. ఆ విధంగా ఆ ఎక్సైట్మెంట్ ప్రభు యొక్క మాటలు వింటున్నప్పుడు, ప్రభు యొక్క దర్శనాన్ని చూస్తున్నప్పుడు, ప్రభు యొక్క రాజ్యము సమీపించిన కొలది మనము ఆనందముతో ఉప్పొంగుతూ ఆయన ఎందుకు పరుగులు తీయాలి. దేవుని బిడ్డలారా, ఈ రోజున మరి పేతురు యొక్క స్వరాన్ని విని రోదే ఎంతగా గంతులు వేసిందో, సంఘము మరి ప్రార్థన చేస్తే డోర్స్ వాటంతా అవే తెరుచుకున్నాయో, ఈ రోజున ప్రభు ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. యెషయా గ్రంథము 45వ అధ్యాయం. యెషయా గ్రంథము 45వ అధ్యాయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. 2వ వచనం. నేను నీకు
45వ అధ్యాయం యెషయా గ్రంథము నేను నీకు ముందుగా పోవచ్చు. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను ఎక్కడి తలుపులను పగలగొట్టేదను ఇనుప గడియలను విడగొట్టేదను దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు జరిగే జరగలేదా? పేతురు గారి దేవుని ఇనప డోర్లు ఉన్నాయి, అర్థమైందా? ఆ డోర్లు తానే ఓపెన్ అయిపోయింది. ప్రభు నీకు ఏం చెప్తున్నాడు? నేను నీకు ముందుగా పోవచ్చు, నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను సరళము చేసేదను. ఏ యొక్క ఇబ్బందులు, ఏ శోధంలో, ఏ దుఃఖంలో, ఏ బాధలు, ఏ విభ్రాంతిలో నువ్వు ఉన్నావో దాన్ని నేను సరిచేస్తానంటున్నాడు. నీ ఎదుట ఉన్నటువంటి ఎంత కఠినమైనటువంటి, ఎంత దుఃఖకరమైన బాధ అయినా ఇంతటి తలుపులను పగలగొట్టేందుకు ఇనుప గడియలను నువ్వు ఛేదించలేనటువంటి సమస్యలను కూడా నేను విరగొడతానంటున్నాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నేనే అని నువ్వు తెలుసుకున్నట్లు అంధకార స్థలములో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. ఇదే పెట్టారా నీ ముందు ఒక మార్గాన్ని ఆయన ఫస్ట్ ఆయన ఏం చేస్తున్నాడంటే, నువ్వు తలుపులు వేసుకున్నా కానీ తలుపులు తీసేలా చేస్తూ ఉన్నాడు. ఫస్ట్ పాయింట్. రెండవది, నీ ఎదురుగా ఉన్నటువంటి మెట్ట ప్రాంతాన్ని ఆయన సరళం చేస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు ఆయన క్లీన్ చేస్తున్నాడు అన్ని కూడా. ఆయన క్లీన్ చేసిన తర్వాత ఎవరంటారు? ఆయన ఎక్కడికి వస్తున్నాడు? నీ దగ్గరకు వస్తున్నాడు. ఈస్ కమింగ్ క్లోజ్ టు యు. ఆయన నీ దగ్గరకు వచ్చి నీతో నివాసం చేయడానికి డోర్ చేసేసాడు. సో ఇప్పుడు వానికి వెళ్తావా? డోర్ ఆయన తీసేయండి. తీసిన తర్వాత నువ్వు ఆయన యొక్క సన్నిధిలోకి వెళ్తావా? వెళ్ళవా? ఇంకా ఆయన వెయిట్ చేయడానికి ఇంకా సమయం లేదు. ప్రకటన 19 తీసుకోండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం. 19:11. మరియు పరలోకము తెరవబడి చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రము ఒకటి కనబడెను. దాని మీద కూర్చుని ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయించు యుద్ధము జరిగించుచున్నప్పుడు ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండేవి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ దాని మీద తెల్లని గుర్రం మీద కూర్చున్నటువంటి ఆయన ఎవరు? యేసు ప్రభువారు. దేవునికి స్తోత్రం. ఇది దర్శనం యొక్క సారాంశము. ఆయన చూస్తున్నాడు, తెల్లని గుర్రం మీద కూర్చుని వస్తున్నాడు. ఆయన సత్యవంతుడు, నమ్మకమైన వాడు, నిన్ను విడిపించగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క బంధకాల నుంచి నిన్ను విడిపించగలిగిన వాడు. ఆయన నీతిని బట్టి తీర్పు తీరుస్తాడు. దేని బట్టి? నీతిని బట్టి తీర్పు తీరుస్తాడు. ఈ రోజున ఈ యొక్క జీవ గ్రంథములో పరలోకములో ప్రవేశించాలి అంటే ఆయన నీ ఎదుట తలుపులు తీసి ఉన్నాడు. సో ఇప్పుడు తీర్పు దేని బట్టి జరుగుతుంది? తీర్పు దేని బట్టి జరుగుతుంది? నీతిని బట్టి జరుగుతుంది. దేని బిడ్డలారా, దేని బట్టి జరుగుతుంది? నీతిని బట్టి జరుగుతుంది. ఎందుకని నీతిని బట్టి? ఈ దగ్గర పరలోక రాజ్యం తలాచులు ఉన్నాయి. ఎవరి దగ్గర? ప్రభు దగ్గర, యేసు ప్రభు దగ్గర పరలోక రాజ్యం శివ పేతురుకి ఇచ్చాడు. ఆ అధికారం ఎవరికి ఉంది? ఆయనకేముంది? ఆది సంపూతుడుగా వచ్చినటువంటి యేసు ప్రభు వారికి ఆ తాళపు చెవుల యొక్క గుర్తు ఆయన దగ్గరే ఉంది. చూడండి, అక్కడ ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం చెప్తున్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడను, జీవించు వాడను, మృతుడైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడై ఉన్నా, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. దేవునికి స్తోత్రం. అంటే తాళపు చెవి అంటారు. ఏం పాజిటివ్ కాబట్టి ఇది అధికారం, పరలోక రాజ్యం యొక్క అధికారం. అంటే మన ఇంటి తాళాలు అందరి దగ్గర ఉంటాయి. ఎవరి దగ్గర ఉంటాయి? ఇటు యజమాని దగ్గర ఉంటాయి, లేకపోతే యజమాని దగ్గర.
ఆఫీస్ తాళాలు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ దగ్గర ఉంటాయి. అలాగా అది ఒక అధికారాన్ని చూపిస్తూ ఉన్నది. తాళం చెవులు ఒక అధికారమును తెలియచేస్తూ ఉన్నది. కాబట్టి ఆయన ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉన్నాడు, దాన్ని ఎవడునో వేయనేరడు. You enter. ఇప్పుడు నోవాహు జలప్రలయం టైంలో కూడా ఆయన ఏమన్నాడు, తన కుటుంబానికి ముందు ఓడలోకి వెళ్ళిన తర్వాత డోర్ మూసేశాడు. సొదొమ గొమొర్రా పట్టణాన్ని కూడా మరి రక్షించడానికి దేవుడు ముందుగానే అబ్రహాముకి లోతుకి మీరు మీ సామి వెళ్ళిపోమన్నాడు. లోతు నిర్లక్ష్యం చేశాడు. లోతు అల్లుడు మిగిలిన వారు అందరూ కూడా ఏం చేశారు, హేళన చేశారు. వాళ్ళందరూ కూడా భస్మమైపోయారు. ఏమైపోయారు, బూడిదైపోయారు. అంటే ఇక్కడ ఆయన తలుపు తీసిన తర్వాత నిర్లక్ష్యం చేసి ఆయన మరి తలుపు తీశాడా, తలుపు ఇక ఎవరు కూడా దాన్ని 10 మంది కానీ విషయంలో 5 మరి జ్ఞానం లేని వారు ఏం చేశారు, అదే కదా వాళ్ళ ముందు ఏమైనా డోర్ మూసేసాడు. మేము మీతో ఉన్నామా ఎంత బతిమలాడినా కానీ డోరు ఈ రోజున నీకు దేవుడు ఇస్తున్నటువంటి అభయం ఏమిటంటే ఆయన పరలోక ద్వారాలు తీసి జీవగ్రంథములో నీ పేరు రాసి నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీకు శక్తి ఆయన ఏమన్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను, నీ క్రియలను నేను ఎరుగుదును అన్నాడు. ఫిలదెల్ఫియా సంఘంలో నీకున్న శక్తి కొంచెమై ఉండినను, నీవు నా వాక్యములు గైకొని నా నామము ఎరుగలేదు. కాబట్టి ఇప్పుడు ఎవరు ఎంటర్ అవుతారండి, ఎవరు ఆ యొక్క రాజ్యంలో ఎంటర్ అవుతారు, ఎవరైతే ఆయన్ని ఒప్పుకుంటారో వాళ్ళు మాత్రమే ఆ డోరు తెరిచిన దానిలో ఎంటర్ అవుతారు. విజయకులారా, పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఇది అందరికీ కలిగేటువంటి భాగ్యం కాదు. ఎందరైతే ఆయన వాక్యాన్ని గైకొన్నారో, ఎవరైతే అనేక జనముల ఎదుట ఆయన నామమును ఒప్పుకున్నారో వీరు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. విజయకులారా, దేవుడి రోజున ఒక గొప్ప ఆశీర్వాదాన్ని ఎదుట వచ్చి ఉన్నాడు. ఒక గొప్ప మేలుని ఎదుట ఆయన చూపిస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు దాన్ని రిసీవ్ చేసుకోవడానికి నువ్వు సిద్ధపడాలి. దాన్ని పోగొట్టుకున్నావా, బహుశ్రమ. దాన్ని పొందుకోవడం ఆశీర్వాదం. కాబట్టి ఆ జీవితాన్ని పొందుకోవడానికి, ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకోవడానికి, అది ఉద్యోగం అవ్వచ్చు, ఆర్థిక అభివృద్ధి అవ్వచ్చు, ఆరోగ్య అభివృద్ధి అవ్వచ్చు, ఆత్మీయ అభివృద్ధి అవ్వచ్చు, ఏది అయినా కానీ దేవుడు దేనిని ఇస్తున్నాడు దాన్ని రిసీవ్ చేసుకోవడానికి నువ్వు అలర్ట్ గా ఉండాలి. అలర్ట్ గా ఉండి ప్రభు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకోవడానికి వేగిరపడాలి. ముందున్న దానికై వేగిరపడాలి. అది క్రైస్తవ జీవితం. కాబట్టి ఆ తాళం చెవులు దేవుడు మరి రోజున తీసి నేను ఇన్వైట్ చేస్తూ ఉన్నాడు. తన ఇంటిలోనికి నేను ఇన్వైట్ చేస్తున్నప్పుడు త్వరగా ఆహ్వానం పొందుకుని ప్రభు సన్నిధిలో ఉండి ఆశీర్వదించబడండి. మీరు ఆశీర్వదించబడండి, మీ పిల్లలు ఆశీర్వదించబడాలి, మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలి, మీ రక్త సంబంధులు, మీరు పొరుగు వారు అందరూ ఆశీర్వదించబడాలని ప్రభు పేట మనసారా పొందుకుంటూ ఈ యొక్క వాక్యము మరి ప్రభువు దీవించి ఆశీర్వదించి మనలకు మన కుటుంబాలను ఆ జీవరాజ్యంలోనికి మనం నడిపించుగాక. ఆమేన్.